అమీర్పేట్ మైత్రివనం దగ్గరలోని నీలగిరి టవర్స్ లో మంటలను ఆర్పేసింది ఫైర్ సిబ్బంది. నిచ్చెన సాయంతో 100 మంది విద్యార్థుల్ని కాపాడారు పోలీసులు. స్టూడెంట్స్ అంతా కూడా సేఫ్ గా బయటపడ్డ విషయాన్ని చెప్పారు డీసీపీ అవినాష్. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే అందరినీ కాపాడామన్నారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. మైత్రివనం దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో జనమంతా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో అటువైపుగా వెళ్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ సీఐ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పోలీసు అధికారులకి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులని అలర్ట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగి నిచ్చెన సాయంతో స్టూడెంట్స్ ని కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగిందో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజు గారు ఉన్నారు. దాదాపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. దాదాపు ల్యాడర్ ద్వారా కూడా లోపలికి వెళ్ళి వారందరినీ బయటకు తీసుకొచ్చారు. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది, మీరంతా ఎలా రెస్క్యూ చేశారు? సార్ యాక్చువల్లీ నేను రోడ్ పైన నేను పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. ఇది ఎస్ఆర్ నగర్ పరిధిలోకి వస్తుంది. బట్ నేను పిఎస్కి వెళ్తున్న సమయంలో ఇక్కడికి రాగానే మన విండో నుంచి ఎక్కువ స్మోక్స్ వచ్చేస్తున్నాయి. పిల్లలందరూ భయానంగా అరుస్తూ కనిపించారు. మేము ఇక్కడికి వచ్చేసి కొంతమంది ఇక్కడ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ పాయింట్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ, 2-3 మా పోలీస్ ఆఫీసర్ని ప్లస్ లోకల్ పబ్లిక్, లోకల్ స్టూడెంట్స్, లోకల్ యూత్ వాళ్ళు ఒక 6 మెంబర్స్ని గ్యాదర్ చేసుకొని ఆ విండోస్ నుంచి ఉన్న వాళ్ళకు కొద్దిగా ధైర్యం, వాళ్ళు కిందికి ప్యానిక్ గురైపోయారు, భయాందోళనకు గురిచెందేసి వాళ్ళకి ఎగ్జిట్ పాయింట్ లేక బయట నుంచి పొగలు బయటకు వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా అక్కడి నుంచే దిగి కిందికి బయటకు వచ్చేద్దామన్న భయాందోళనలో వాళ్ళు దూకే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ధైర్యం చెప్పేసి మేము ఇక్కడ లోకల్లో ఈ షాప్లలో ఉన్న ల్యాడర్స్ కానీ, ఆ నిచ్చెన్లు ప్లస్ స్టూల్స్ ప్లస్ రోప్స్, ఇక్కడ చిన్న వీటి సాయంతో ఒకదానిపైన ఒకరి వేసుకొని ఒక్కొక్కరిని దించే ప్రయత్నం చేసాం. టోటల్గా అందరికీ వాళ్ళ లోపల అందరినీ ధైర్యం చెప్పేసి అందరినీ కూడా క్షేమంగా కిందికి దించడం జరిగింది. ఓకే, అంటే మీరు ఇక్కడ ల్యాడర్ వేసి పైకి తీసుకొచ్చారు. ఇన్సిడెంట్ జరిగింది 4th ఫేజ్లో, కింద మీరు నెట్ కూడా వేశారు. ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా గాయాలయ్యాయా? లేదు, ల్యాడర్ అనేది అసలు లేవు మాకు. ఈ ల్యాడర్ ఇప్పుడు మనకు బయట కనిపిస్తుంది. ల్యాడర్ అనేది మన ఈ ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత వచ్చింది. బట్ ఆ టైంకి మనకు ల్యాడర్ అనేది లేదు. ఇక్కడ చిన్న ల్యాడర్స్, అంటే షాప్లలో యూజ్ చేసుకునే ల్యాడర్స్ కానీ, స్టూల్స్ కానీ, రోప్స్ కానీ వాడి సాయంత్రం తీసుకురావడం జరిగింది. బట్ ఎవరికి దిగుతున్నప్పుడు చిన్నగా ఏదో కాలు స్లిప్ అయ్యి చిన్నగా ఇంజూరీ కావడం తప్ప ఎవరికి మేజర్ ఇన్సూరెన్స్ మనకు హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఇంజూరీస్ కూడా ఎవరికి జరగలేదు. అందరూ క్షేమంగా కిందికి రావడం జరిగింది. అసలు ఇక్కడ ప్రమాదం జరిగింది, మీరు లోపలికి వెళ్ళి చూసారు కాబట్టి వాట్ ఎగ్జాక్ట్ లోపల ఉంది? యాక్చువల్లీ నేను ఈ రెస్క్యూ చేస్తున్నప్పుడు ఆ ప్రమాదం ఎట్లా జరిగిందని కూడా ఆలోచించి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత టైం కూడా మాకు లేకుండే. బట్ ఇప్పుడు అందరినీ రెస్క్యూ చేసిన తర్వాత మేము వెళ్ళి చూడడం జరిగింది. ఇక్కడ మన ఈ నీలగిరి బ్లాక్లోన లిఫ్ట్ పక్కన ఒక ప్యానెల్, కరెంట్కి సంబంధించిన ప్యానెల్ ఉంది. అది మొత్తం తగలబడిపోయి కనిపించింది మనకు. దానిలో ఉన్న స్మోక్ వచ్చేసి టోటల్గా పైకి అట్లాగే స్మోక్ లిఫ్ట్ సాయంతో కావచ్చు పైకి వెళ్ళిపోయి మెట్ల రూపంలో పైకి వెళ్ళిపోయి అది అన్ని రూమ్లలో ఉన్న క్లాసులు జరుగుతున్న అన్ని రూమ్లకు కూడా టోటల్గా వెళ్ళిపోయి ఆ రూమ్ని బ్లాక్ చేయడం జరిగింది. పిల్లలందరూ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఉన్న పిల్లలకి ఎటు పోవడం, బయటకు వెళ్ళలేక, బయటకి కనీసం రూట్ కూడా కనిపించక బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి వాళ్ళకు ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడి ఇబ్బంది పడి వాళ్ళు విండోస్ నుంచి వాళ్ళకు కనిపించిన ఒకే ఒక మార్గం విండో కాబట్టి ఆ విండో నుంచి దూకేద్దాం, బయటకు వద్దామన్న తరుణంలో ఒక ప్యానిక్కి గురై కేకలేస్తున్న సమయంలో మేము వాళ్ళని ఇక్కడ లోకల్ వాళ్ళ సాయంతో ప్లస్ మా పోలీస్ సిబ్బందితో వాళ్ళని క్షేమంగా కిందికి తీసుకురావడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాలకే ఇక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిఐ ఇక్కడ షాప్లలో ఉన్నటువంటి ల్యాడర్స్ అంతా కూడా తీసుకుని 4th ఫ్లోర్ వరకు వెళ్ళి, ఎందుకంటే పూర్తిగా దట్టమైనటువంటి పొగలు అనేది బయటకు ఎగిసిపడుతున్నాయి. విద్యార్థులందరినీ, దాదాపు 80 మంది విద్యార్థుల్ని సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి. లోపల ఉన్నటువంటి వారంతా కూడా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో రంజిత్, TV9 మైత్రివనం.